నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. సమ్మర్‌లో మనకి అన్నిటికంటే బాగా డామినేటింగ్‌గా కనిపించేది ఏంటంటే సమ్మర్ స్టార్టింగ్‌లో మామిడికాయలు కనిపిస్తాయి. సమ్మర్ ఎండింగ్‌లో మామిడి పళ్ళు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో మామిడి పళ్ళు ఇష్టం లేని వాళ్ళంటూ అసలు ఉండనే ఉండరు. అలాగే మామిడికాయతో కూడా మనం చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మామిడికాయతో పులిహోర చేయటము, తర్వాత మామిడికాయ ఆంపన్నా అని చేస్తూ ఉంటాము, జ్యూసుల్లాగా చేస్తూ ఉంటాము. పప్పు మామిడికాయ అనేది, మామిడికాయ పచ్చడి అనేది కొబ్బరితో మిక్స్ చేసి మామిడికాయ పచ్చడిలాగా చేయటము. అన్నిటికంటే ఇంకొకటి బెస్ట్ ఏంటంటే ఆవకాయ పట్టడం. సో ఇవన్నీ కూడా అంటే ఈ సమ్మర్ వచ్చిందంటే మామిడికాయతో మన అనుబంధం అనేది కంటిన్యూస్గా ఉంటుంది. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సమ్మర్లో మనకి మామిడి పళ్ళతోనే మనం ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో సమ్మర్ టైంలో మనకి వచ్చేటువంటి డీహైడ్రేషన్ కానీ, మనకి పట్టినటువంటి చెమటలు కానీ, దాని ద్వారా బయటకు వెళ్ళిపోయేటువంటి సాల్ట్స్ ఇవన్నీ కూడా మనకి మామిడికాయలు కానీ, మామిడి పళ్ళు కానీ తింటే అవన్నీ కూడా రెప్లినిష్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ తిరిగి మనకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో నేచర్ ఏం చేసిందంటే కరెక్ట్గా మనకి ఏ టైంలో ఎటువంటి ఫ్రూట్ ఉంటే మనకి ఆరోగ్యంగా ఉంటుందో అటువంటి ఫ్రూట్స్ క్రియేట్ చేసి పెట్టిందనమాట. మనం దాన్ని చక్కగా సవ్యంగా ఉపయోగించుకోవాలి. సో ఈరోజు మామిడికాయ, పచ్చి మామిడికాయ ఉపయోగించి ఒక చక్కటి షేక్ తయారు చేసి చూపిస్తాను మీకు. సో ఈరోజు నేను చేసి చూపించబోయే సమ్మర్ స్పెషల్ రెసిపీ ఏంటంటే స్పైసీ మ్యాంగో థిక్ షేక్. స్పైసీ మ్యాంగో థిక్ షేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పచ్చి మామిడికాయ, పంచదార, ఉప్పు, సబ్జా గింజలు, మిరియాల పొడి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అఫ్కోర్స్ మనము మామిడికాయ చెక్క తీసి అవన్నీ రెడీ చేసుకోవాలి. కానీ దానికంటే ముందు ఏంటంటే మనకి సబ్జా గింజలు రెడీ చేసుకోవాలన్నమాట. సబ్జా గింజలు మామూలుగా మనము ఇలా ఉంటాయి. ఆఫ్కోర్స్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎస్పెషలీ సమ్మర్లో సబ్జా చాలామంది ఉపయోగించి ఉంటారు. మనం కూడా బోల్డ్ అనే రెసిపీస్ సమ్మర్లో సబ్జా గింజలు ఉపయోగించి చేసాము. సో వీటిలో వాటర్ యాడ్ చేసేసి పెట్టేసుకుంటే కనుక మనము వెంటనే చేసుకోవటానికి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేయొచ్చు అంటే సమ్మర్ మొత్తం కూడా మనం ఈ గింజల్ని కొంచెం వాటర్లో యాడ్ చేసి పెట్టిన గింజల్ని మిగిలిపోతే కనుక ఆర్ ఎక్స్ట్రా గింజలు మనము ఉంటే కనుక వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఏమీ పాడవకుండా ఉంటాయి. సో ఆల్రెడీ ఇక్కడ నానబెట్టిన సబ్జా గింజలు ఇక్కడ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనము మామిడికాయని చక్కగా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని బ్లెండర్లో యాడ్ చేసేద్దాం. సో ఫస్ట్ దీన్ని చక్కగా ఈ పచ్చి మామిడికాయ మనము ఫ్రెష్ మామిడి పళ్ళు దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు మామిడి పళ్ళతోనే ఉపయోగించుకోవచ్చు. కానీ పచ్చి మామిడికాయ ఉపయోగించడం వల్ల ఏంటంటే దీంట్లో ఎక్కువ సాల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఇది డీహైడ్రేషన్కి చాలా దివ్య ఔషధంలా పనిచేస్తూ ఉంటుంది. ఎండ దెబ్బన పడటం కానీ, లేకపోతే ఎండలో బయటకు వెళ్తున్నాము అని అంటే కనుక, ఎక్కడికన్నా బయటకు వెళ్ళే పని ఉంది అని అంటే కనుక ఇది తాగేసేసి వెళ్ళిపోతే కనుక పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా సరే ఇది తాగేసి వెళ్తే కనుక వాళ్ళకి ఎండ దెబ్బ పడకుండా ఉంటుందన్నమాట. సో అందుకనేసి నేను ఇక్కడ పచ్చి మామిడికాయ ఉపయోగించుతున్నాను. సేమ్ థింగ్ మీరు ఫ్రూట్ యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. అంటే మామిడి పండు యూజ్ చేసి చేసుకోవచ్చు. మనము జనరల్గా థిక్ షేక్ అంటే అటుకులు కానీ లేకపోతే ఓట్స్ కానీ ఉపయోగించుతూ ఉంటారు. అందులో మిల్క్ కూడా ఉపయోగించుతూ ఉంటారు. సో నేను ఈ థిక్ షేక్లో మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ మామిడికాయ మాత్రమే ఉపయోగిస్తున్నాము. ప్లస్ సబ్జా గింజలు, ఇంకొంచెం వాల్యూమ్ పెరగటానికి సబ్జా గింజలు. సో మనం మెయిన్ ఏమిటంటే డీహైడ్రేషన్ పోగొట్టడం కాబట్టి సబ్జా గింజలు పచ్చి మామిడికాయ ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకున్న వాటిని దీంట్లోనే డైరెక్ట్గా నేను కట్ చేసేస్తున్నాను బ్లెండర్లో. మొత్తం మామిడికాయ వేసేస్తున్నాను, ఎందుకంటే థిక్గా ఉండాలి కాబట్టి
లేకపోతే జస్ట్ ఫ్లేవరింగ్ కోసం ఈ యొక్క 2-3 ముక్కలు ఉపయోగించుకోవచ్చు. కానీ మనం ఏంటంటే థిక్ షేక్, మామిడికాయతోనే థిక్ షేక్ చేస్తున్నాం. ఓట్స్ కానీ అటుకులు కానీ ఏమీ కలపట్లేదు. సో మొత్తం మామిడికాయ ఇందులో యాడ్ చేసేస్తాను. సో మామిడికాయ కట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా చక్కగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది సీడ్ అనేసి, ఇది పాతి పెడితే మొక్క వస్తుందని వాళ్ళని ట్రై చేయమని చెప్పొచ్చు అనమాట. ఈ టెంకని తీసుకెళ్ళి ఒక కుండీలో పాతి పెడితే కనుక చక్కగా కొన్ని డేస్ అయిన తర్వాత వచ్చేటువంటి స్ప్రౌట్ అవన్నీ కూడా మనము పిల్లలకి చూపించవచ్చు. సో ఎటువంటి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నా కూడా పిల్లలకి మనము అది ఎడ్యుకేషన్ లాగా క్రియేట్ చేయొచ్చు అనమాట, అందులో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి. సో మనకి మామిడికాయ ముక్కలు కట్ చేస్తాను, తర్వాత కొంచెం అంతా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్న పులుపుదనాన్ని కొంచెం కట్ చేస్తుంది అనమాట. ఎక్కువ కాకుండా చాలా తక్కువ, జస్ట్ 2 pinches ఉప్పు యాడ్ చేశాను. తర్వాత షుగర్ ఒక 3 spoons యాడ్ చేశాను. నెక్స్ట్ అంటే స్పైసీ మ్యాంగో కదా మనది. సో స్పైసీనెస్ కోసం అనేసి 1/4 teaspoon మిరియాల పొడి. సో దీన్ని మనము ఫస్ట్ బ్లెండ్ చేసేసుకుందాము వాటర్ యాడ్ చేసి. సో చక్కగా థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం. సో చక్కగా మొత్తము ముక్కలన్నీ బ్లెండ్ అయిపోయింది, స్మూతీ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకోవటమే. అయితే సర్వింగ్కి ముందు మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ సబ్జా సీడ్స్ మనం ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఈ సబ్జా సీడ్స్ ఇందులో యాడ్ చేసి అప్పుడు మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అది ఓపెన్ చేయగానే చాలా చక్కటి ఫ్లేవర్ వస్తుంది, చాలా అపెటైజింగ్గా ఉంది, వెంటనే తాగేయాలనిపిస్తుంది. దీన్ని ఇంకోటి మనం ఏం చేయొచ్చు అంటే, ఇందులో ఐస్ క్యూబ్స్ కానీ క్రష్డ్ ఐస్ కానీ యాడ్ చేసేసి మనము గ్రైండ్ చేసుకుంటే కనుక వాటర్ కంటెంట్ కొంచెం తగ్గించి అలా గ్రైండ్ చేసుకుంటే కనుక బాగా చల్లగా చక్కగా వెంటనే తాగాలనిపిస్తుంది అనమాట. సో దీనికి ఫస్ట్ మనము సబ్జా సీడ్స్ యాడ్ చేసి అప్పుడు సర్వ్ చేసుకుందాం. సో సబ్జా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. తాగుతున్నప్పుడు ఏంటంటే ఈ సబ్జా సీడ్స్ చక్కగా నాలుక మీద వచ్చి పిల్లలకి అదొక డిఫరెంట్ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. మొత్తం అంతా స్మూత్గా వెళ్ళకుండా ఆ సీడ్స్ థిక్నెస్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మంచి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో సబ్జా సీడ్స్ని మిక్స్ చేసేసాను. దీన్ని ఏంటంటే మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చాలా చూస్తుంటేనే ఆ వాసన అరోమా ఎంత చక్కగా వస్తుందంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. పిల్లలు ఇది డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. స్పెషలీ ఎండ నుంచి వచ్చినప్పుడు బయట ఆడుకుని పిల్లలు ఈవినింగ్ టైంలో ఆడుకోవటానికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఇది చేసిచ్చారనుకోండి, వెంటనే వాళ్ళకి శక్తి వస్తుందన్నమాట. అప్పటి వరకు బాగా ఆడి అలసిపోయి ఉంటారు, చెమటలు బాగా పట్టేసి ఉంటాయి. సో మనం ఇది చేసిచ్చామనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా సాల్ట్స్ అన్నీ మళ్ళీ తిరిగి వచ్చేసేసి వెంటనే వాళ్ళకి శక్తి వచ్చినట్టు ఉంటుంది. మనకు ఓన్లీ సాల్ట్సే కాదు, దీని నుంచి మంచి ఎనర్జీ వస్తుంది. తర్వాత వేరే మినరల్స్ కూడా, కాల్షియం లాంటి మినరల్స్ కూడా దీని నుంచి మనకి వస్తూ ఉంటాయి. సో చాలా చాలా యూస్ఫుల్ డ్రింక్ అనమాట. ఫ్రెష్ మామిడి పండు కంటే మన పచ్చి మామిడికాయ యూజ్ చేసి ఇస్తే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్పెషల్లీ ఈ సమ్మర్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో బయటకు వెళ్ళటానికి ముందు కానీ బయట నుంచి వచ్చిన తర్వాత కానీ తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా పనిచేస్తుంది. స్పైసీ మ్యాంగో థిక్ షేక్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. స్పైసీ మ్యాంగో థిక్ షేక్కి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ, పంచదార, ఉప్పు, సబ్జా గింజలు, మిరియాల పొడి.
తయారీ విధానము: ముందుగా బ్లెండర్లో చెక్కు తీసిన మామిడికాయ ముక్కలు, ఉప్పు, పంచదార, కొద్దిగా మిరియాల పొడి, కొన్ని నీళ్లు వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లెండ్ చేసుకున్న మిశ్రమంలో నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసి బాగా కలుపుకుని ఒక సర్వింగ్ గ్లాసులో తీసుకుని సర్వ్ చేసుకుంటే స్పైసీ మ్యాంగో థిక్ షేక్ రెడీ. చూసారు కదండి, స్పైసీ మ్యాంగో థిక్ షేక్. చాలా సింపుల్. మనకి పచ్చి మామిడికాయలు ఉన్నంతసేపు ఈ థిక్ షేక్ చేసి ఇస్తే కనుక పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఆ సబ్జా సీడ్స్ యాడ్ చేసేటప్పటికి ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుందన్నమాట. చక్కగా కొరకటానికి బాగుంటుంది. అవి చక్కగా చిన్న చిన్న క్యూట్ స్మాల్ బాల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలకి అది ఒక మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ప్లస్ ఆ పుల్లదనం, తీయదనము ప్లస్ స్పైసీనెస్ అన్నీ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ జ్యూసెస్, రెగ్యులర్ షేక్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. తప్పనిసరిగా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి సమ్మర్ స్పెషల్తో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.